నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో సంచలనాత్మకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ రకమైనటువంటి మలుపులు తీసుకుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది మనం స్పష్టంగా చూస్తూ వచ్చాం. ఇలాంటి సందర్భంలో తాజాగా మరొక ముఖ్యమైనటువంటి పరిణామం తెర మీదకి వచ్చింది. అదేంటంటే, తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే కాంగ్రెస్ బీట్ చూస్తున్నటువంటి రిపోర్టర్స్ ఉంటారో, జర్నలిస్టులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ప్రతినిధుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ మాఫియా. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించినటువంటి ఈ కేసులో మొట్టమొదటిసారిగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేశారు. అలాగే ఐటీ యాక్ట్, రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులు ప్రణీత్ రావు, అలాగే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఈ నలుగురు కూడా చేసినటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో దాదాపు 36 మంది జర్నలిస్టులు వారి ఫోన్లను ట్యాప్ చేశారు. ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశమైంది తెలంగాణలో. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో, అధికారుల అండదండలతో, ప్రజాప్రతినిధుల సపోర్ట్తో రెచ్చిపోయినటువంటి ఈ యొక్క గ్యాంగ్, రావ్ గ్యాంగ్, జర్నలిస్టులను కూడా వదల్ల. దాదాపు 36 మంది ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి అంశం. 2023 మార్చి నుంచి అక్టోబర్ వరకు ఈ యొక్క జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేశారు. అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. చివరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మూల స్తంభంగా నిలిచేటువంటి మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. అందులో కూడా కాంగ్రెస్ బీట్ ఎవరైతే చూస్తున్నారో వారి ఫోన్లను ట్యాప్ చేయటం, వారి కదలికలు కానీ, వారు ఎవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులతో ఎవరు భేటీ అవుతున్నారు అనే దాని మీద చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా వారు ట్యాపింగ్ చేసి ఆ వివరాలను పింక్ బాస్ కేసీఆర్కు, అలాగే గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలకు చేరవేయడం. వీరు చేసినటువంటి పని ఏంటంటే, అది వాస్తవానికి ఒక రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఏం జరుగుతుంది అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు, అరాచకాలకు తెరలేపారు. ఒక్కదానితో ఆగల, అనేక రకాలుగా సొంత జీవితాల్లో కూడా వెళ్ళి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు రకరకాలుగా చేసినటువంటి పరిస్థితి. దాని ద్వారా వారిని బెదిరించడం, కోట్లాది రూపాయలు దండుకోవడం అక్రమంగా. ఎంతోమంది వ్యాపారస్తులను బెదిరించినటువంటి ఈ గ్యాంగ్ ఒక్కొక్కటిగా ఎన్నో అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క 36 మంది జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఈ బ్యాచ్పై ఇంకా విచారణ జరుగుతుంది. ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చారు, అధికారులకు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. మా ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఆ అధికారులను కఠినంగా శిక్షించాలని. ఇప్పటికే ఈ కేసులో 4 అరెస్ట్ అయి ఉన్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారానికి సూత్రధారి, పాత్రధారి అయినటువంటి ఎస్ఐబిలో ముఖ్యమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు, ఆయన ఆల్రెడీ విదేశాలకు పారిపోయాడు. ఆయన రప్పించడానికి రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేశారు. ఇటువంటి సందర్భంలో ఆయన వచ్చి విచారిస్తే, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని కూడా విచారణ మరింతగా ముందుకు వెళ్తుంది. ఇలాంటి క్రమంలో
ఈ యొక్క జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినటువంటి వ్యవహారం బయటపడటం అనేది ఒక రకంగా సంచలనంగా మారింది తెలంగాణలో. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఈ అధికారులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఏ ఒక్కరిని కూడా వదల్లా. ప్రముఖులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ని టార్గెట్గా చేసుకొని ఎవరైతే వ్యవహరించారో వారు విధి నిర్వహణలో భాగంగా ప్రతి జర్నలిస్టు కేటాయించినటువంటి బీట్ ఏదైతే ఉందో ఆ బీట్ రిపోర్టర్గా పనిచేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది, వృత్తి ధర్మం అది. అలాంటి వారు ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గులను ఏం చేయాలి అనే దాని మీద మీడియా వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే స్వేచ్ఛ అనేది ఉన్నదా? ఒక వ్యవస్థలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటున్నాయనేది మనం చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కుట్ర ఏం జరుగుతుంది, రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏమి అమలవుతున్నాయి అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కంప్లీట్గా వారి గుప్పిట్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి అరాచకాలకు, అక్రమాలకు పాల్పడ్డారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది తెలంగాణలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే దీని వెనుక ఉన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది మీడియాలో.